ప్రోగ్రామ్ వచ్చేసి మీ ఉమెన్ ఫ్యాషన్ షో సీజన్ 3. ఇది సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది, సీజన్ 2 కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సీజన్ 3 మీ అందరి దేవాలి ఏంటంటే సీజన్ 3 కూడాను ఇట్స్ రాకింగ్, మీరు చూస్తున్నారు మీరు. సో యాక్చువల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఒకటి వచ్చేసి యూనిక్ సెంటర్ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్, కింద సార్ మనం మాట్లాడుకున్నట్టు ఇవాళ ఇక్కడ నేను డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆన్ ద స్టేజ్. దాని తర్వాత అసలు నేను చేసే కార్యక్రమాలు ఏంటి దాంట్లోని. రెండోది మిస్టర్ బిల్డర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదొక ప్రైవేట్ ఎంటిటీ. అలాగే ఒక ప్రొపరేటర్షిప్ కన్సర్న్ మిస్టర్ బిల్డర్ అని. ఈ రెండు సంస్థలు అంటే ఏం చేస్తున్నారు, అసలు మా వ్యాపారం ఏంటి, అలాగే దానికి ఉన్న మంచి చెడులు ఏంటి, మార్కెట్ నుంచి ఎలాగున్నాం అని చెప్పేసి మాట్లాడుకుందాం. తర్వాత మీరు ప్రశ్నించవచ్చు, నేను సమాధానం చెప్తాను దానికి సంబంధించి. ముందుగా ఆన్ ద డాష్లో వచ్చేసి సిమ్రన్ గారు ఆన్ హైరార్కీ, షీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ మిస్టర్ బిల్డర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ సార్ ఓకే చూస్తున్నారు రైట్, సిమ్రన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం నా కార్నర్లో నా రైట్ సైడ్ ఉన్నది సాహిత్య గారు, సాహిత్య యనమదల. ఈవిడ కూడా ఏంటంటే షీ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఉన్న దాంట్లోని. అయితే వీళ్ళు ముందు నుంచి ఏంటంటే అమూల్యమైన సేవలు అందిస్తున్నారు కూర్చో ఉన్న దగ్గర. ఇక్కడ ఏంటంటే ఒక కార్పొరేట్ సంస్థ స్థాపించడం అన్నది ఎన్నో జరుగుతుంటాయి కూర్చొని, కానీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవాళ ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఎంత ఉందో మనందరూ తెలిసిందే. అది ఒక బాధ్యత తీసుకొని మా వంతు సాయం మేము ఎంతైతే చేయగలమో, వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ ఉంది వీళ్ళు దాంట్లో అని. అంకురార్పణ ఏంటంటే చైర్మన్గా చేశారు, మిగతా డైరెక్టర్స్ ఎవరైతే మీరు కృషి పొగిడినట్టు కాదు కానీ అతిశక్తి అవుతుంది నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు సదా బాగుండని చెప్పేసి మనసుగా కోరుకుంటున్నాను. అది ఒకటి. ఇక నా పక్కన ఎడం పక్కన వ్యక్తి శిష్వంత్ చౌదరి. ఇతను వచ్చేసి యూనిక్ సెంటర్ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇతను డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. అలాగే ఇదే కంపెనీలోని మళ్ళీ డైరెక్టర్స్ వచ్చేసి మళ్ళీ సిమ్రన్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అదే కంపెనీలోని. అలాగే సాహిత్య గారు పక్కన ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నేను కంపెనీలో ఏంటంటే ఒక సంస్థలోని CEO గారు తీసుకున్నాను ఛార్జ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను. అండ్ దెన్ డెలిబరేట్లీ ఏ పని ఉన్నా కానీ ఒక కుటుంబంలాగా, ఒక టీం లాగా పనిచేసుకుంటూ ఒక సంస్థను ఏంటంటే ఒక అత్యున్నత స్థానంలో తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టింది. తద్వారా జరిగే అంటే ప్రతి ఒక రూపాయి కూడా సమకూర్చిన రూపాయి అంతా కూడా ఒక ట్రస్ట్ రూపాయలు, ఒక చారిటీ రూపంలో వెళ్తుంది. అది సోషల్ కాస్ట్ కింద తీసుకొని చేయడమే తప్పదు. అలాగే ఏంటంటే ట్రస్ట్ టాలెంట్ ఏదైతే ఉందో అది ప్రమోట్ అవ్వాలి. సో ఇదేంటంటే కంటిన్యూస్గా ప్రోగ్రామ్. మీ ఫంక్షన్ 1 చేస్తాం, మీ ఫంక్షన్ 2 చేస్తాం, మీ ఫంక్షన్ 3 చేస్తాం. అలాగే మన ఫ్రెండ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కృషిలో ఏంటంటే ముందుకెళ్ళాలని చెప్పేసి మీ ఉమెన్ షో ఇది 3లో ఉన్నాం. ఇలాగే 3 లక్షలు. Recently incorporated the Unique Center Cupo Private Limited, which is a service provider. It's called as a BPO, where we are almost generating the employment of 17,000 people across the India.
and we would like to open the BPO centers across 21 major cities in India. So we have almost around 70 countries as a clients. It's a solar-based service provider where we do the service to the 70 countries, and we get the technical associate partner is Siemens for us. Very unique. So here we are where we are standing and conducting the Me Woman Season 3. The agenda behind this fashion event is, since everyone know how people are suffering from the pandemic, how Corona has hit everyone very hard. So whatever we have earned in the financial year, in the past financial year, our profits are being transferred to the trust. We are helping all the people who are in need and who got severely hit in the pandemic by economical, financial or any needs. That's the main agenda for. For more updates, like, comment, subscribe to our channel.